నరేంద్ర మోడీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తే అది ముస్లింలకు ఇస్తున్నాడు, క్రిస్టియన్లకు ఇస్తున్నాడు, హిందువులకు ఇస్తున్నాడు. మరి ఓటు ఎందుకు వేస్తలేరన్నా? బీజేపీకి వేస్తారన్నా? వాళ్ళు వేస్తారన్నా? నేషనల్ హైవేస్ చేస్తున్నాడు నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో. నేషనల్ హైవేస్ హిందువులకు వేయాలని నరేంద్ర మోడీ, రైల్వేస్ కు నిలుస్తున్నాడు హిందువులకు వేయాలని నరేంద్ర మోడీ, బియ్యం ఇస్తున్నాడు హిందువులకు వేయాలని నరేంద్ర మోడీ బియ్యం ఇచ్చేది, టాయిలెట్స్ నరేంద్ర మోడీ హోల్ హిందువులకు ఇవ్వాలి, కమ్యూనిటీలు హిందువులకే కట్టియాలి, 15th ఫైనాన్స్ హిందువులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకు ఇయ్యాలి. హిందూ ముస్లిం క్రైస్తవ సంబంధం లేకుండా ఇస్తున్న సందర్భంలో కూడా నరేంద్ర మోడీ ఇన్ని ఇస్తున్నా కూడా ఇవాళ మైనార్టీలందరూ ఓట్ బ్యాంక్ మారి జుబ్లీస్ లో ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు, ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓట్ అయ్యలేదో ఇలా వాళ్ళ గుండె మీద చేసుకుని ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎవరైతే వాళ్ళని రెచ్చగొట్టిన మసీదులు కేంద్రంగా ఓటు బ్యాంక్ పార్టీకి చేసి మసీదులకు వెళ్ళి ముస్లింలకు మెసేజ్ ఇచ్చి బీజేపీని ఓడగొట్టండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ఇలా ఎవరైతే మసీదులు కేంద్రంగా మౌలానాలు ఇమాంలు ఇలా మెసేజ్ పంపారో వాళ్ళు గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎందుకు మాట్లాడుతున్నా హిందుత్వం? అరే 12% ఒక్కటి ఇస్తే ఏం కాదు, కానీ 80% హిందువులు ఓటు బ్యాంక్ మారుతున్న విశ్వాసం నమ్మకం లేదు. మారుస్తామా లేదా? మార్చాలా లేదా? ఇలా కరీంనగర్ కేంద్రంగా చెప్తున్నా 100% ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం, మోడీ రాజ్యం 100% వస్తుంది, వచ్చి తీరుతుంది.